నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈ వీడియోలో పెసరపప్పుతో లడ్డు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి, ఏ మాత్రం చెడు వాసన రావు. అయినా నెల రోజుల పాటు ఉండవులేండి, అయిపోతాయి. అంత బాగుంటుంది టేస్ట్ వీటిది. దీనికోసం ఒక బాండ్లీలో 1/2 టీ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. చాలా కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఒక పిడికెడు జీడిపప్పు ముక్కలు తీసుకున్నాను. మీరు పూర్తిగా బద్దల్లాగా కూడా జీడిపప్పు తీసుకోవచ్చు. ఇంకేమన్నా మీకు నట్స్ ఇష్టమైనవి తీసుకోవచ్చు, ఎండు ద్రాక్ష తీసుకోవచ్చు. నేను కేవలం ఇప్పుడు జీడిపప్పు తీసుకుని వీటిని దోరగా వేయించుకొని బయటికి తీసి పెట్టుకుంటున్నాను. దీంట్లో ఇంకొక పావు టీ స్పూన్ అంతా కొద్దిగా నెయ్యి జిడ్డు ఉంది, అంతే, కొద్దిగా నెయ్యి మిగిలింది. దీంట్లో 1 కప్పు పెసరపప్పు వేసుకున్నాను. లో ఫ్లేమ్ పెట్టుకోండి, లో నుంచి మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్ దాకా పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి, వదలకుండా వేయించుకోండి. దోరగా వేగాలి, మనకి ఆ బంగారు వర్ణం అనేది రావాలి. హై పెట్టేస్తే హై ఫ్లేమ్ పైనంతా వేగిపోతుంది, లోపల పప్పు పచ్చిగానే ఉంటుంది, మనకి లడ్డు టేస్ట్ బాగుండదు. దాదాపు లో ఫ్లేమ్లో 7-8 నిమిషాలు వేయించుకున్న తర్వాత బంగారు వర్ణం వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. దీంట్లోనే వదిలేస్తే కనుక ఆ వేడికి మాడినట్టు అయిపోతాయి కింద ఉన్న పప్పు అంతా. దీన్ని ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి రానియాలి, వేడిగా ఉంది కాబట్టి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా ఉండాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. తర్వాత అదే మిక్సీ జార్లో 1/2 కప్పు పంచదార వేసుకుని పౌడర్గా చేసుకుంటున్నాను. తీపి మరీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 1/4 కప్పు దాకా వేసుకోవచ్చు, కానీ సగం కప్పు వేసుకుంటే సరిపడా అనిపిస్తుంది తీపి. దీంట్లోనే 3 యాలక్కాయలు కూడా తొక్క తీసి వేసేసుకుంటున్నాను. తొక్కతో సహా పౌడర్ చేసుకుంటున్నాను, మంచి సువాసన ఉంటుంది. ఇదంతా ఇలాగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 1/4 కప్పు నెయ్యి తీసుకున్నాను. 1 కప్పు పెసరపప్పుకి 1/4 కప్పు నెయ్యి పడుతుంది. ఎప్పుడన్నా 1 టీ స్పూన్ ఎక్కువ తక్కువ పట్టే అవకాశం ఉంది. దీంట్లోంచి 1.5 టీ స్పూన్ నెయ్యి తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ప్యాన్లోకి మనం చేసి పెట్టుకున్న పిండిని వేసేస్తున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి, మళ్ళీ వేయించుకోవాలి. దీనివలన లడ్డూలు ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చివాసన అనేది ఎక్కడ ఉండదు ఇలా చేసుకోవటం వల్ల. దీన్ని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఎక్కడన్నా కాస్త ఉండలు చుట్టుకున్నట్టుగా ఉంటే గరిటెతో కాస్త మెదిపేసుకుంటే మళ్ళీ మామూలుగా అయిపోతుంది పిండి. బంగారు వర్ణం వచ్చేస్తుంది. ఇంతకుముందు ఆల్రెడీ మనకి కాస్త లైట్ ఎల్లో కలర్ ఉంటుంది, ఇప్పుడు ఇంకా బాగా డార్క్ కలర్ అవుతుంది. 5-6 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇలాగ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక వెడల్పాటి కంచంలో వేసుకుంటున్నాను. మనకి చెయ్యి ఫ్రీగా ఆడేట్టుగా ఉండే పెద్ద పాత్రలోకి అలాగ వేసుకోండి. పెద్ద ప్లేట్ కానీ పెద్ద కంచంలో కానీ వేసేసుకోండి. వేసుకుని దీన్ని కాస్త పరిచి పెట్టుకుంటున్నాను, కాస్త చల్లగా అవుతుంది అని చెప్పి. చాలా వేడిగా ఉంది పిండి ఇప్పుడు. దీంట్లో కాస్త రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనకి ఆ వేడి మనం తట్టుకోగలిగేంత వేడి వచ్చిన తర్వాత, వెచ్చగా అయిన తర్వాత అనుకోవచ్చు, ఈ చేసి పెట్టుకున్న పంచదార పిండిని కూడా వేసేసేయాలి. పంచదార పౌడర్ని వేసేసుకొని మనం రోస్ట్ చేసి పెట్టుకున్న క్యాష్యూస్ కూడా వేసేసేయాలి. వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి, అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేట్టు. కలిసిన తర్వాత ఇప్పుడు మనం 1/4 కప్పులో ఇంకాస్త నెయ్యి మిగిలింది. నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ ఆ పిండి మొత్తంలో ఒకటేసారి కలిపేయకుండా కొంచెం పోర్షన్స్లో ఒక 2-3 లడ్డూలకి 3-4 లడ్డూలకి సరిపడా నెయ్యి వేసుకుంటూ లడ్డు చుడితే కనుక చాలా సులభంగా లడ్డు చుట్టేసుకోగలుగుతాం. మొత్తం ఒకటేసారి వేసేసుకుంటే కనుక నెయ్యి ఎక్కువైతే కనుక లడ్డుగా నిలవదు, కారిపోతుంది, పక్కకి వచ్చేస్తుంది. తక్కువ అయితే కనుక డ్రైగా అయిపోయి రాలిపోతుంది, మనకి లడ్డు నిలవదు, చేతిలో ఒక ఉండలాగా నిలవదు. అందుకని కొద్దిగా వేసుకుని ఎంత కావాలంటే అంత మనకి లడ్డు చుట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అది చుట్టుకుంటున్నప్పుడు కాస్త ఒత్తి చుట్టుకుంటే స్టిఫ్గా వస్తుంది లడ్డు. లడ్డు చుట్టిన తర్వాత 1 గంట సేపు బయటే పెట్టేసేయండి. కాస్త బాగా బిగుసుకుంటే తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగ చాలా ఈజీగా చుట్టేసుకోగలుగుతున్నాను. మళ్ళీ 1 టీ స్పూను 1/2 టీ స్పూను నెయ్యి వేసుకుంటూ చేసుకుంటే కనుక చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం మీద నాకు 13-14 లడ్డూలు వచ్చినాయి. చూసారు కదా, చక్కగా వచ్చేస్తున్నాయి లడ్డూలు. మొత్తం నేను 1/4 కప్పు నెయ్యి వాడేశాను అన్ని లడ్డూలు చుట్టుకోవడానికి. మీరు ఒకసారి ఈ పద్ధతిలో లడ్డు చేయటం ట్రై చేసి మీ అభిప్రాయాన్ని తెలపగలరు. మరొక వీడియోతో త్వరలో కలుస్తాను. ధన్యవాదాలు. ఒక మాట చెప్పడం మర్చిపోయాను నేను. పెసరపప్పుని వేయించుకునే ముందు ఒక శుభ్రమైన కాటన్ వస్త్రం మీద వేసుకుని బాగా తుడుచుకొని తర్వాత ఈ లడ్డు ప్రాసెస్ అంతా మొదలు పెట్టుకోవచ్చు.